పనితీరులో మార్పు రావాలి తప్ప జిల్లాలను బట్టి రాదనేది నా అభిప్రాయం. సార్ ఇప్పటికే అంటే చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. గతం కంటే చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, భూముల విలువలు పడిపోయినాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా చాలా తగ్గినటువంటి పరిస్థితి. సో రెవెన్యూ తగ్గిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త అంశాన్ని రాజకీయ పరంగా, రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసం తీసుకొస్తే గనక మళ్ళీ ఈ భూముల విషయంలో ఒక రకమైనటువంటి అభద్రతా భావం రైతులకు కానీ, అమ్ముకునే వాళ్ళకి కానీ, కొనుక్కునే వాళ్ళకి కానీ, ఈవెన్ రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఆ రకంగా కూడా ఆలోచన చేయాలి కదా మరి ప్రభుత్వం. ఆ రకంగా ఎట్లాంటి ఆలోచనలు ఉందనుకోవచ్చు? గతంలో గాని ఇప్పుడు గాని హైదరాబాదు లేదా పరిసరాల్లో రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటి దానికి మన వ్యవస్థలో అంటే ఇప్పుడు ఐటీ భూమి అనేటువంటిది ఒకటి ప్రధానంగా పనిచేసింది. అదేవిధంగా అనేక మంది విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది, ఆదాయం అనేటువంటిది ఒకటి పనిచేసింది. రెండోది నియో రిచ్ అంటే ఇప్పుడు భూముల్ని ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎకరం భూమి ఉన్నా 2 ఎకరాల భూమి ఉన్నా కానీ వాటికి విపరీతంగా విలువలు పెరిగిపోవటం, వాటిని క్యాష్ చేసుకొని మళ్ళా భూమి మీద లేదా భూస్థలాల మీద పెట్టడం అనేటువంటి దాంతో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. అయితే ఈ భూమిని మనం ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి చూసినప్పుడు విపరీతంగా పెరగడం, తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ కావడానికి పడిపోవడం అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకని మనం చూసాం ఒక 30 ఏళ్ల క్రితం ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీ లేదా అంతకు మించి కూడా భూములు కొనుగోలు చేసినటువంటి స్థలాలు ఇప్పటికీ ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఉప్పల్ వైపు వెళ్ళినా లేకపోతే నాగోల్ వైపు వెళ్ళినా కానీ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. అవన్నీ క్రమంగా పూడుకొస్తున్నటువంటి క్రమంలో సహజంగానే డిమాండ్ కొంత మందం అవుతుంది. అందువల్ల ఈ జిల్లాలతోటి ఏదో రియల్ ఎస్టేట్ భూమిని పెంచితే అది గాలి బుడగ లాంటిది. రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నటువంటి అంత అదే. మిగతా అంశాలు ఏవి పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ భూమిని పెంచి రైతుల్లో లేకపోతే ఇతరుల్లో ఆశలు కల్పించి తెల్లవారేసరికి ధనికులు కావచ్చు అనేటువంటి ఒక దాన్ని అక్కడ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. దాని ప్రభావం సహజంగానే తెలంగాణ మీద కూడా పడుతుంది. మనం చూసాం కదా, అమరావతి ఎప్పుడైతే వెనకబట్టి పట్టిందన్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ తెలంగాణకు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మళ్ళా అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరిగింది అనగానే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు. అందుకని అక్కడ ఒకప్పుడు స్లంప్ ఏర్పడింది, ఇక్కడ ఇప్పుడు దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది కొంతమేరకు. అందుకని ఇవన్నీ కూడా సహజం. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రజాభిప్రాయం తీసుకోవాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. సో గతంలో 33 జిల్లాలు చేసేటువంటి టైంలో, అంటే 2 దశల్లో చేసినా కానీ 33 జిల్లాలు చేసేటువంటి టైంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే కొన్ని ప్రాంతాల్లోనే డిమాండ్లు వచ్చాయి తప్ప అదర్వైజ్ ఏది ములుగు కానీ లేదంటే జనగాం లాంటి జిల్లాల ఏర్పాటు విషయంలోనే పెద్ద ఉద్యమాలు జరిగినాయి. అదర్వైజ్ పెద్దగా ప్రజల నుంచి మాకు ఇది కావాలి అని లేదంటే మా జిల్లాను ఎందుకు ఇలా కలిపారన్నటువంటి ఏం రాలేదు. అంటే ప్రజాభిప్రాయం ఎక్కడ రాలేదు, ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకొని నాకు తెలిసి అయితే ముందుకు పోయింది. సో ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ఏమైనా తీసుకుంటారా, లేదంటే ప్రభుత్వం అనుకున్నట్టు విధంగానే ముందుకెళ్తుందా, వాళ్ళకి నచ్చినట్టుగానే వెళ్తారా? ఎందుకంటే నియోజకవర్గం బేస్డ్గానే ఈసారి జిల్లా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది, కన్ఫ్యూజన్ లేకుండా. నియోజకవర్గం బేస్డ్ అంటే మళ్ళా ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా అని కాదు కదా దాని అర్థం. అంటే నియోజకవర్గాన్ని చీల్చకుండా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నీ ఏదో ఒక జిల్లాలోనే ఆ నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉండాలనేటువంటి కదా మీరు చెప్పేది. అవును, అదైతే సరైనది. అది అటువంటి ఎనామలీస్ ఏమైనా ఉండేట్లయితే వాటిని సరిచేయచ్చు, అటువంటి ఎనామలీస్ ని సరిచేయచ్చు, తప్పేం లేదు. కానీ మళ్ళా నియోజకవర్గాలతోటి నియోజకవర్గాలని ఒక్కొక్క జిల్లాతోటి లేదా జిల్లాలను మార్చి చేయడం. ఇప్పుడు మనకు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి విమర్శ ఏంటి, పోలవరం జిల్లా అని పెట్టారు. పోలవరం జిల్లాలో పోలవరం లేదు, మన జూబ్లీ హిల్స్ లో ఎట్లాగే జూబ్లీ హిల్స్ లేనట్టు పోలవరం జిల్లాలో పోలవరం లేదు, అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాంతం లేదు, ఆ నియోజకవర్గం లేదు. మరి అటువంటి పునరావృతం కాకుండా ఎనామలీస్ సరి చేయడం ఎప్పుడు తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. సో ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణలో కూడా అట్లాంటివి ఉంటాయా? ఆ పేర్ల మార్పు కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూడాలి. ముందుగానే మనం ఇట్లా ఉంటాయని లేకపోతే ఉండవని మనం నిర్ధారణగా చెప్పలేము. ప్రతిపాదనలు వచ్చిన తర్వాత చెప్పలేము. ఎందుకు పాయింట్ అడగాల్సి వస్తుందంటే గత ప్రభుత్వం చేసిన వాటిని పేర్లు మారుస్తూ రూపాలు మారుస్తూ ముందు పోయే అలవాటు ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో అడగాల్సి వస్తుంది.
ఖచ్చితంగా పేర్లు అయితే మారుతాయి నా అభిప్రాయం ప్రకారం. కొన్ని పేర్లు అయితే మారుతాయి, కొన్ని పేర్లు యాడ్ చేస్తారు, కొన్ని పేర్లు అయితే యాడ్ చేస్తారు. కొత్త జిల్లాలకి కొన్ని పేర్లు యాడ్ చేస్తారు. దానివల్ల పెద్దగా పోయేటువంటి నష్టమే ఉండదు. రాజకీయంగా ఏదన్నా కొంతమంది అసంతృప్తి వెలువడించవచ్చు తప్ప ఇప్పుడు ఉదాహరణకి మహబూబ్ నగర్ జిల్లాకి జైపాల్ రెడ్డి పేరు పెట్టారనుకోండి, దానివల్ల పెద్ద జనానికి ఒరిగేదేమీ లేదు, జనానికి పోయేదేమీ లేదు. అటువంటి ఏమన్నా ఉంటే వాటికి నో ప్రాబ్లం, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మొత్తం అంతా డిస్టర్బ్ చేయటం అనేటువంటి దానికి వచ్చేసరికి మళ్ళీ ఒక డైవర్షన్, డెఫినెట్ గా డైవర్షన్ వస్తుంది. అంటే ఎందుకు 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అనుకోవాలా? ఎందుకంటే ఇప్పటికే గతంలో పేరు మారిస్తేనే, టీఎస్ నుంచి టీజీ మారిస్తేనే ఎంత లేదన్నా 1600-1700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు జిల్లాల సరిహద్దులు బార్డర్స్లో చేంజెస్ జరిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి పనే. ఎందుకంటే అక్కడ రెవెన్యూ సిస్టమ్ మారుతుంది, అక్కడ ఉన్నటువంటి లొకాలిటీ సిస్టమ్ మారుతూ ఉంటుంది. తో పాటు ఓటర్ ఐడిలో కూడా జిల్లాల పేర్లు మార్చాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. సో చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ఒక ప్రణాళిక జరగాలి, ఒక ప్రక్షాళన కూడా జరగాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. సో ఎందుకు ఈ టైంలోనే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? ఏమంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు? నేను అనుకోవటం కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపడంలో కొంతమేరకే అది కొన్ని అడుగులు మాత్రమే వేసింది, అంతకు మించి అడుగులు వేసేటువంటి స్థితిలో లేదు. అందుకని చెప్పుకోవడానికి ఈ అంశాలన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి క్రమంలో రెండవ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదా ఇతర పార్టీలు కానీ ప్రభుత్వం మీద విమర్శల్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలే ఉన్నాయి. పిఆర్సీ గురించి మాట్లాడరు. మరి పిఆర్సీ 2 సంవత్సరాల క్రితమే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పిఆర్సీ ప్రతిపాదన వచ్చింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? అదే విధంగా ఇప్పుడు ఉద్యోగులకి 6 డిఏలు జనవరి తోటి ఇంకా ఒకటి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సి ఉందనుకోండి, 6 డిఏలు ఇవ్వాల్సి వస్తుంది. మరి 6 డిఏలు ఇవ్వడానికి లేకుండా మరి ఇంతవరకు గత డిఏ బకాయిలను ప్రకటించకుండా, రెండోది మళ్ళా ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు పెంచాలనేటువంటి. సార్ ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణలో ఇప్పటికే జోనల్ సమస్యలు ఉన్నాయి. సో ఏ జోన్ వాళ్ళు ఏ జోన్ అర్థం కాక ఈవెన్ ఆ ములుగు లాంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు, అప్లై చేసుకున్న ఏ జోన్ తెలియనటువంటి కన్ఫ్యూజన్లు కొన్ని ఉన్నాయి. సో అట్లాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఏమన్నా క్రమబద్ధీకరిస్తారా? చూడాలి. అందుకనే ఇప్పుడు ఏ అంశాలని క్రమబద్ధీకరణలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ప్రాదేశిక సమగ్రత లేకపోతే ఇతరత్ర జోనల్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ కూడా ఏమేం చేస్తారు ఏంటనేటువంటిది ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన చేసిన తర్వాత, ప్రజాభిప్రాయానికి పెట్టిన తర్వాత మీడియాలో కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరూ వాటిని చేస్తారు. ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు అని కొన్ని అభిప్రాయాలు మాత్రమే ఫ్లోట్ చేస్తున్నారు. ఆ ఫ్లోట్ చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో పల్స్ తెలుసుకోవడానికి కూడా ఫ్లోట్ చేయొచ్చు, నిజానికి చేస్తారా లేదా అనేటువంటిది కూడా సమస్యలు వస్తాయి. అందుకని నిర్దిష్టంగా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదైనా దాని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రాగలం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణలు అంటే కొన్ని జిల్లాలు అంటే కొన్ని మండలాలు ఒక జిల్లాలోకి అయిపోయాయి, కొన్ని మండలాలు ఒక జిల్లాలో ఉన్నాయి. సో ఇట్లా పరిపాలన సౌలభ్యం జరగట్లేదు. సో ఒక నియోజకవర్గం అంటే ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా అని కాదు, ఒక జిల్లా పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో మండలాలు డివైడ్ అవ్వకుండా, దాంట్లోంచి జంప్ అవ్వకుండా, సో ఒకే గొడుగు కింద ఉండాలి కొన్ని జిల్లాల సమూహం, కొన్ని నియోజకవర్గాల సమూహం అని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో జోనల్ సమస్యలు ఎంతవరకు క్లియర్ చేస్తారు, పరిపాలన సౌలభ్యం ఎంతవరకు ఉంటుంది, అండ్ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఇది ఎంతవరకు సమయం పడుతుంది, రెవెన్యూ విషయంలో ఎట్లాంటి క్లారిటీస్ రాబోతున్నాయి, ఇంకా కొత్తగా రెవెన్యూ డివిజన్లు కావాలంటున్నారు, కొత్త మండలాలు కావాలన్నటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరో జిహెచ్ఎంసీ పరిధి కూడా 2000 చదరపు కిలోమీటర్లు పెరిగింది. దాంట్లోకి ఏ నియోజకవర్గాలు వస్తాయి, ఏ జిల్లాలు రాబోతున్నాయి, ఎన్నికల ముందు ఒక రకమైనటువంటి ఒక సిచ్యువేషన్ మాత్రం కనిపిస్తుంది, కొంత కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప